ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7 మంది ఆచూకీ కోసం అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోలను అధికారులు రంగంలోకి దింపారు. మనుషులు వెళ్లలేని ప్రాంతంలో రోబోలతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల దూరం నుంచి రోబోలను ఆపరేట్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా D1, D2 గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 7 మంది ఆచూకీ కోసం అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోలను అధికారులు రంగంలోకి దింపారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి మిగతా 7 మంది కోసం రిస్క్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాదాపు 20 రోజుకు చేరుకున్న ఈ రిస్క్ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు హైడ్రా అధికారులతో పాటు సింగరేణి కార్మికులు కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. మిగతా 7 మంది కోసం గాలింపు చర్యలతో ముమ్మరం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోను రంగంలోకి దింపారు. ఈ రోబోతో కూడా లోపల చిక్కున్నటువంటి ఆ 7 మంది వారి కోసం గాలింపు చర్యలు కావచ్చు, మృతదేహాల లభ్యత కోసం కూడా వాళ్ళంతా టెక్నాలజీ ఉపయోగించే పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం జరిగినటువంటి 50 మీటర్ల లోపల రోబోతో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ తో కొనసాగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనుషులు లోపలికి వెళ్ళలేనటువంటి 50 మీటర్ల లోపల బురద, మట్టి, అదేవిధంగా రాళ్లను రోబో ద్వారా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే రోబో ద్వారా బురద, మట్టి, రాళ్లను తొలగించి కన్వేయర్ బెల్ట్ పై కూడా బయటకు తరలించే అవకాశం అయితే ఉంది. అయితే గత కొంతకాలంగా కన్వేయర్ బెల్ట్ తీవ్ర ఇబ్బందులు, అంతరాయాలు కడుతున్న నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా అదొక అందుబాటులోకి రావడం జరిగింది. సో దానిపై బురదను, రాళ్లను పంపిస్తే త్వరితగతిన లోపల ఉన్నటువంటి డెడ్ బాడీస్ ని తీసే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా 2 కిలోమీటర్ల మేర దాదాపు రోబో నుండి చేయవలసిన పనులను ఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 14 కిలోమీటర్ల వద్ద యొక్క ప్రమాదం జరిగిన నేపథ్యంలోనే 12-13 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తుంది. సో 2 కిలోమీటర్ల ముందే దాని నుంచి అక్కడి నుంచి ఆపరేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుమానిత D2 ప్రాంతాన్ని పరిధిని పెంచి కొనసాగుతున్నటువంటి తవ్వకాల్లో భాగంగా ఈ రోజు సింగరేణి కార్మికులు ఉదయం షిఫ్ట్ లో ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే D2 లో జరిగినటువంటి D2 ప్రమాదం జరిగిన ప్రాంతంలో D2 ప్రాంతాన్ని గుర్తించి అక్కడ తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గురుప్రీత్ సింగ్ సంబంధించిన డెడ్ బాడీ లభించడం, దాన్ని అప్పటికే పోస్ట్ మార్టం నిర్వహించి పంజాబ్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. సో అక్కడ D2 కొంత భాగాన్ని, అదేవిధంగా D1 ఆ 2 ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి 12 మీటర్ల గ్యాప్ లో పెద్ద ఎత్తున కూడా శిథిలాలు, TBM శకలాలు కనిపించినాయని చెప్పి కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి రిస్క్ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వాటిని తొలగిస్తే మిగతా వారి ఆచూకీ లభించే అవకాశం అంతా కూడా తెలుస్తుంది. మొత్తంగా బురద మట్టిని కూలకుండా టైగర్ ఏదైతే టింబర్స్ తో 2 చోట్ల కాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో క్యాడవర్ డాగ్స్ సూచించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా తవ్వకాలైతే కొనసాగుతున్నాయి. మొత్తంగా దాదాపు 19వ రోజు నిన్నటి వరకు పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఒకరి డెడ్ బాడీ మాత్రమే లభించింది. ఈ రోజు నుంచి ఉదయం 3 షిఫ్టుల్లో ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది. ఒక్కో షిఫ్ట్ లో దాదాపు 100 మంది పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు ఈ రోజు రేపు పూర్తయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క డెడ్ బాడీ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రోబో టెక్నాలజీ ఉపయోగించడం వల్ల త్వరితగతిన అనుమానిత ప్రాంతాలను గుర్తించవచ్చు. అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని వెలికి తీసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు రేపు గడిస్తే పూర్తి స్థాయిలో కూడా ఈ ఆపరేషన్ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చందు. రైట్ హర్షంకర్, థ్యాంక్ యూ.